టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 1:47 అవుతుంది. పొద్దున్న ఇవాళ ఏం వర్కౌట్ కాలే, మహా అంటే ఒక 500 కూడా కాలే నా ఇవాళ. ర్యాపిడో నడిపేటోళ్ళు చూసి చేసుకోండి. ఆ రైడ్ బైక్ బూస్ట్ అని పడుతుందా, బైక్ అని పడుతుందా చూసి చేసుకోండి రైడ్లు. అది ఆఫర్ ఉండే నాకు, నేనే అనవసరంగా దాన్ని ఆన్ చేసిన పిక్చర్ లాగా. అప్పుడు జీడిమెట్లు పోయింది 17 కిలోమీటర్ల రైడు 140 రూపాయలు వచ్చినాయి నాకు. అంటే నాకు వచ్చిన కమిషన్ ఫోన్ కస్టమర్. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు టైం ఎంత? కరెక్ట్ 7:10. గాయస్ ఇప్పుడు టైం ఎంత? కరెక్ట్ 7:35 అవుతుంది. ఒకటి హాఫీ స్పీడ్కి రైడ్ పడ్డది ఇక్కడ నుంచి, మోతీ నగర్ నుంచి. పికప్ ఇంకొక 700 మీటర్స్ అయితే పికప్ లొకేషన్లో ఉంటా. 10 కిలోమీటర్ల రైడ్ అసలు ఒక 100 రూపాయలు వస్తాయి. పొద్దున ఫస్ట్ రైడ్ అంటే 100 రూపాయలు వస్తాయని చెప్పి నేను అనుకుంటాను. 10 కిలోమీటర్లు కాబట్టి కిలోమీటర్ 10 రూపాయలు వస్తాయి. సబ్స్క్రిప్షన్ ఉన్నది కాబట్టి నాకు మరి ఎంత వస్తాయి ఏంది అనేది పేనకు అర్థమవుతుంది. ఇంకా 170 మీటర్స్ చూపిస్తాను ఇక్కడ నుంచి. మీరు సరపార్సలా ప్లేట్ కొట్టుకుంటుంటారా? ఓకే, కానీ పొడవులో పెట్టుకోవచ్చు కదా. గాయస్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ ఉన్నా. ఒకటి బంజారా హిల్స్ ఒక రైడ్ పడ్డది ఎమ్మెల్యే కాలనీకి. 4.8 కిలోమీటర్స్ 11 నిమిషాలు చూపిస్తాను. ఇది పొద్దున్నసలి కొండాపూర్ పోయినా, కొండాపూర్ నుంచి మళ్ళీ హైటెక్ సిటీకి వచ్చిన. హైటెక్ సిటీ నుంచి మళ్ళీ హైటెక్ సిటీలో ఒక 2 రైడ్లు కొట్టిన. హైటెక్ సిటీ నుంచి మళ్ళీ మాదాపూర్ మెట్రోకి వచ్చిన. 57 ఆన్లైనా గాయస్. డ్రాప్ అయితే అయిపోయింది. ఎంత దీనికి 57 రూపాయలు వచ్చినాయి రైడ్కు. దీళ్ళు ఎంత కట్ చేసుకున్నాడు అంటే 5 రూపాయలు కట్ చేసుకున్నాడు, 6 రూపాయలు కట్ చేసుకున్నాడు. అంటే 51 రూపాయలు వచ్చినట్టు దీనికి. 4 కిలోమీటర్ చిల్లరే వచ్చిన. ప్లస్ ఇప్పుడే ఒకటి జీడిమెట్ల నుంచి ఒక కస్టమర్ని తీసుకొచ్చి దింపిన. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ యూసఫ్గూడ మెట్రో దగ్గర నుంచి జీడిమెట్లకు తీసుకుపోయిన ఈ కస్టమర్ని. మళ్ళీ ఇదే కస్టమర్ జీడిమెట్ల నుంచి తీసుకొని వచ్చిన. ఇంకొక 162 అయింది. మళ్ళీ అదే డబ్బులు ఇవ్వమని చెప్పాను అన్న. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 1:47 అవుతుంది. పొద్దున్న ఇవాళ ఏం వర్కౌట్ కాలే, మహా అంటే ఒక 500 కూడా కాలే నా ఇవాళ. లాస్ట్ అంత ఇవాళ. గాయస్ యూసఫ్గూడ నుంచి కాచిగూడకు ఒక రైడ్ పడ్డది ర్యాపిడోలా. పికప్కి వచ్చిన 12 కిలోమీటర్ల రైడు. ఎంత వస్తుందో చూడాలి దీనికి. ఇవాళ పైసలు తక్కువ వచ్చినట్టు అనిపిస్తారా నాకు ఎందుకో పొద్దున్న. అప్పుడు జీడిమెట్లు పోయింది 17 కిలోమీటర్ల రైడు 140 రూపాయలు వచ్చినాయి నాకు. అంటే నాకు వచ్చిన కమిషన్ ఫోన్ కస్టమర్ కేర్ ఫోన్ వాళ్ళకి ఫోన్ అయితే 14 కిలోమీటర్ వెళ్ళి మీరు అని చెప్పాను అంట. అదే అన్న లొకేషన్లో ఉన్నా అన్న 120 అన్న. అన్న ఇది బైక్ బూస్ట్ పడింది అన్న. బైక్ అంటే మీకు 10 కిలోమీటర్లు ఉన్నది, మీరు 95 చూపెట్టిల్లు. 110 ఇస్తారా? మా సార్ ఇస్తాడు, మా సార్ ఇస్తాడు. నెంబర్ రాసుకో. అంతేనా? అంతే, నేమ్ రాసుకో. ఓటీపీ 47772 వాళ్ళ నంబర్ చెప్పన్నా. ఆయన ఫోన్ చేసి ఆయన క్యాచ్ చేసుకో. ఇందాక యూసఫ్ గుంచలు తీసుకొచ్చిన రైడ్ అయిపోయింది. కాచిగూడ డ్రాప్ చేసిన రైల్వే స్టేషన్ ముందు. కాకపోతే ఇందాక ఒక ట్విస్ట్ ఏంటంటే నాకు ర్యాపిడో బూస్ట్ అని ఒకటి ఉన్నది. ఆ ర్యాపిడో బూస్ట్ యాక్సెప్ట్ చేస్తే మాత్రము 10 కిలోమీటర్ రైడ్ అనుకో. ఇప్పుడు నార్మల్ డైరెక్ట్ బైక్ రైడ్ అయితేనో 10 కిలోమీటర్ పోతే మనకు మన ముద్ద 100 రూపాయలు మనకు వస్తాయి. బైక్ బూస్ట్ అయితే అదే 10 కిలోమీటర్ రైడ్ పోయినా కూడా మనకు 85 రూపాయలు 88 రూపాయలు ఇంతకన్నా ఎక్కువ వస్తలేవు. అంటే ఇందాక ఒక అన్న కలిసింది నాకు. అన్న అదే చెప్తున్నాడు, నేను పోగా ఇందాక పట్టుకపోయింది కూడా బైక్ బూస్టే పట్టుకపోయినా. నేను పోగా నాకు ఎంత 12 కిలోమీటర్ల రైడ్ అయితే నాకు ఎంత వచ్చినాయి? 111 రూపాయలు వచ్చినాయి. దానికి 8 రూపాయలు కట్ చేసుకున్నాడు. నార్మల్ రైడ్ అయితే అదే 12 కిలోమీటర్ల రైడ్కి నాకు ఒక ఎంత వాన్ కట్టింగ్ పోను నాకు 124 రూపాయలు 125 రూపాయలు వస్తుండే నాకు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నీ పిక్చర్ని నేనేం చేసిన అంటే మొన్న ఏదో ఇది పెడితే ఏమొస్తుందో చూద్దామని చెప్పాను. దాన్ని
యాక్టివేట్ చేసిన నేను బైక్ బూస్ట్ అని ఉన్నది ఆప్షన్ లో సర్వీస్ మేనేజర్ లో ఉన్నది. దాన్ని చేయకపోయినా అయిపో నేను అది ఇప్పుడు మళ్ళా ఏమైతే ఆఫ్ అయితే లేదు మళ్ళీ అది సెట్ చూసి వేసుకోవాలి ఇక రైడ్లు అయితే. మరి బైక్ బూస్ట్ పోతే తక్కువ వస్తాయి పైసలు. అది ఆఫ్లో ఉండే నాకు నేనే అనవసరంగా దాన్ని ఆన్ చేసిన పిక్చర్ లాగా. పాప ఇందాక వచ్చినాయన గచ్చిబౌలి నుంచి వచ్చినాయట 18 కిలోమీటర్లు పాప 160 రూపాయలు వచ్చినాయి అంతే. నేను నిన్న ఇదే మొత్తుకుంటాను. నిన్న కూడా నేను గచ్చిబౌలి నుంచి కుక్కట్పల్లికి వచ్చిన 10 కిలోమీటర్ల రైడ్ ఏమో. నాకు కరెక్ట్ నా పైసలు నాకు 100 రూపాయలు రావాలి. 100 రూపాయలు కాస్త నాకు ఎంత 80 రూపాయలు చిల్లర వచ్చినాయి నాకు. ప్లస్ టైం 6:30 అవుతుంది. అప్పుడు కాజీగూడకి వెళ్ళి ఒక శ్రీనగర్ కాలనీ రైడ్ పడ్డది. దానికి ఒక 110 రూపాయలు వచ్చినాయి. శ్రీనగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఒకటి లాంకో హిల్స్ పడ్డది ఇందాక ఒకటి నాకు. లాంకో హిల్స్కి ఇంకొక 1.5 కిలోమీటర్ అనగా కస్టమర్ మళ్ళీ రిటర్న్ దింపుతావు అని అన్నాడు. మళ్ళీ తీసుకువచ్చి దింపిన 200 ఇచ్చింది కస్టమర్. ఇప్పుడే రైడ్ అయిపోయింది. పొద్దున్న నుంచి 900 ఏమో చేసిన 900 మిగిలినాయి. పెట్రోల్ ఊపియంగా 900 మిగిలినాయి. అకౌంట్లో 500 ఉన్నాయి. నా జేబులో ఒక 400 క్యాష్ ఉన్నది. ఇలా కొంచెం పొద్దుంచెల్లి రాబడి ఘోరంగా సతాయించింది. అలా బైక్ బూస్ట్ వల్ల ఘోరంగా లాస్ అయిపోయినా. పెద్ద రేట్లు అని చెప్పి కొడితే ఏం పైసలు తెలియదు. అలా అసలు ఏంది కథ అని చెప్పి చూస్తే బైక్ బూస్ట్ కొడుతానో పైసలు తక్కువ వస్తాయి. ఓన్లీ బైక్ అని పడుతానో పైసలు మంచిగా వస్తాయి. కస్టమర్ కేర్ ఫోన్ చేసిన నేను ఇందాక ఇదంతా ఏంది పరిశాను అని చెప్పి కస్టమర్ కేర్ ఫోన్ చేసి అడిగితే మాదాపూర్లో ర్యాపిడో ఆఫీస్ ఉంటుంది. మనం ఫోన్లో ఆఫ్ చేసుకోవస్తలేదు. కస్టమర్ కేర్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా ఆఫ్ చేయనీకి లేదు. అది అక్కడ పోయి దాన్ని ఆఫ్ చేయించుకోనట. రేపు పని పడనన్న పోయి చేపియాలి దాన్ని. ర్యాపిడో నడిపేటోళ్ళు చూసి వేసుకోవాలి. ఆ రైడ్ బైక్ బూస్ట్ అని పడుతుందా బైక్ అని పడుతుందా చూసి వేసుకోండి రైడ్లు. 10 కిలోమీటర్లు కదా 15 కిలోమీటర్లు కదా అని చెప్పి పోయి బుక్ కాకుండా అనవసరంగా బైక్ అని పడుతుంది. లేకపోతే బైక్ బూస్ట్ అని పడుతుంది. పార్సల్ అయితే పార్సల్ అని పడుతుంది. మీకు బైక్ పడుతుందా బైక్ బూస్ట్ పడుతుందా చూసి వేసుకోండి. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ ఇంటికే పోతాను. ఇక నాకు కూడా ఒప్పుకోలేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ అంటే నాకేమన్నా చెప్పాలనుకున్నా, నాకేమన్నా సజెషన్స్ ఉన్నా, నేనేమన్నా మిస్టేక్స్ చేసిన ఇవాళ నాకు ఏం చెప్పాలనుకున్నాను కామెంట్ చేయండి. నాకు రేపు పొద్దున కలుద్దాం. రైట్ మళ్ళీ బాయ్ గాయ్స్.